ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. నిందితుల ముందే సాక్షుల వాంగ్మూలాన్ని సేకరిస్తోంది. బాధితులకు కాల్ డేటాతో పాటు కొన్ని ఆడియోలను వినిపిస్తూ సాక్షుల స్టేట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రణీత్ రావుని 7 సార్లు విచారణ చేసింది. ఇప్పటికీ 4,000కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సిట్ గుర్తించింది. ప్రణీత్ ఫోన్లో కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ కావడంతో వారి స్టేట్మెంట్స్ ని కూడా తీసుకుంటోంది. మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ అధికారులు ఫోన్ చేసి విచారణకు పిలిచారు. ఎన్నికల సమయంలో పొంగులేటి కదలికలను తెలుసుకునేందుకు ట్యాపింగ్ చేశారు. ఇక మంత్రితో పాటు అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు. 618 మంది రాజకీయ నేతలు, వారి అనుచరులకు సిట్ నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ ను తీసుకుంటోంది. వాటి ఆధారంగా సిట్ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ట్యాపింగ్ లిస్టులో మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థల అధినేతలకు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, ఫహీం ఖురేషీ, చంద్రశేఖర్ రెడ్డిల నుంచి నిన్న సిట్ స్టేట్మెంట్ తీసుకుంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి నిందితుల ముందే సాక్షుల వాంగ్మూలాన్ని అయితే సిట్ సేకరిస్తుంది. ఇప్పటివరకు 618 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించింది. ఈ కేసుకి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుని 7 సార్లు సుదీర్ఘంగా విచారించినట్టు కొంత కీలకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్లో కొంత కీలక డేటాను సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా ఇటు విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో నవంబర్ 15 నుంచి 30 వరకు గత సంవత్సరం ఎన్నికల సంవత్సరంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ గుర్తించినటువంటి సిట్ 4,000 ఫోన్లను ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించింది. అందులో 618 ఫోన్ కేవలం రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితుల ఫోన్లే అన్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వారి యొక్క విచారణ, వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా నిందితులను ముందుంచి ప్రభాకర్ రావును విచారించిన సందర్భంలో ఇప్పటివరకు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా 6 సార్లు సిట్ విచారించింది. మరోవైపు ప్రణీత్ రావుని ప్రభాకర్ రావు విచారించిన అనంతరం కొంత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రణీత్ రావుని ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావుని కొంత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సాక్షుల వాంగ్మూలాలను కూడా నిందితులను ముందుంచి ఆ యొక్క కీలక కాల్ రికార్డింగ్స్తో పాటుగా కాల్ డేటాను ముందుంచి వారి వాంగ్మూలం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి యొక్క కదలికలు, వారి యొక్క పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి కదలికలు నిఘా నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో నిందితుల ముందే సాక్షుల వాంగ్మూలాలు కొన్ని సందర్భాల్లో సిట్ సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మనం చూసాం, నిన్న ఎమ్మెల్సీ బల్మురి వెంకట్తో పాటుగా ఫహీం ఖురేషీ, చంద్రశేఖర్ రెడ్డిల స్టేట్మెంట్లు కూడా సిట్ సేకరించింది. అయితే ప్రణీత్ రావుని నిన్న సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారించిన నేపథ్యంలో గతంలో ఆయన విచారణకు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే 7 సార్లు ఇప్పటికే సిట్ విచారించింది, అందులో గతంలో ఆయన కొన్ని డాక్యుమెంట్స్ను తన బ్యాగులో తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలకంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్ అనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో ఇప్పటికే ఆయన ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నేతలను టార్గెట్ చేయడం వెనుక ఎవరి ఉద్దేశం ఉంది, వారి యొక్క రికార్డింగ్స్ ట్యాపింగ్ చేసిన అనంతరం బీఆర్ఎస్ పెద్దలకు ఎవరికి పంపించారన్న అంశాలపైన, ఈ కీలక అంశాలపైన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే మనం చూడొచ్చు, రీసెంట్గా 6వసారి ప్రభాకర్ను విచారించిన అనంతరం కూడా సాక్షుల పొలిటికల్ లీడర్స్, బీజేపీకి సంబంధించిన కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు, వారి సన్నిహితుల స్టేట్మెంట్ ను సిట్ సేకరించింది, రికార్డ్ చేసింది. దాని ఆధారంగా 618 మంది రాజకీయ నాయకుల లిస్టులో ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంది. రైట్, 618 మంది రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇప్పుడు పొంగులేటి ఎమ్మెల్సీ, అలాగే బల్మురి వెంకట్, ఫహీం ఖురేషీ, చంద్రశేఖర్ రెడ్డిల పేర్లతో పాటు ఇంకా ప్రముఖంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరి కదలికలపై నిఘా పెట్టారు? యశాదిక మనం చూసాం, ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్తో పాటుగా టీపీసీసీ కాంగ్రెస్కి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్ కీలక నేతలకు సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పటికే సేకరించారు. అయితే ఇప్పుడు కీలకంగా
బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ అయినట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పద్మా దేవేందర్ రెడ్డితో పాటుగా మరికొంతమంది కీలక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ కూడా త్వరలో సిట్ సేకరించనుంది. అయితే ఇప్పటికే ప్రణీత్ రావు విచారణ నిన్న కొనసాగిన నేపథ్యంలో కీలక ఆధారాలు సాక్షుల నుంచి వాంగ్మూలాల స్టేట్మెంట్ను కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను ముందుంచి వీరిని ప్రశ్నిస్తుంది. త్వరలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు, ఎందుకంటే ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయిలో కొన్ని సర్వేలు చేపించిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, సొంత పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో వారికి కూడా సిట్ నోటీసులు ఇవ్వనుంది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా ప్రభాకర్ రావుని మరోసారి విచారించే అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూనే కొన్ని ఆధారాలను ముందుంచి సిట్ విచారిస్తున్న నేపథ్యంలో ఒక కీలక ముందడుగు అని చెప్పొచ్చు. మరి ఈ రోజు ప్రభాకర్ రావు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనంతరం బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతల ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ రికార్డు చేసి మరోసారి ప్రణీత్ రావుని ప్రభాకర్ రావును కూడా సిట్ విచారించే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పటికే 4,000 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ అయితే గుర్తించింది. ఇందులో 618 మంది పొలిటికల్ లీడర్సే ఉన్నట్లుగా కూడా సిట్ గుర్తించింది. అయితే ఇందులో పొంగులేటి అలాగే మహేష్ కుమార్ గౌడ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఫహీం ఖురేషి, చంద్రశేఖర్ రెడ్డిల నుంచి ఇప్పటికే సిట్ స్టేట్మెంట్ ని కూడా